ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే కూటమి నేతలైతే సంబరాలు అంబరాన్ని అంటే విధంగా కూడా చేరుకుంటున్నారు. అలాగే ఈ యొక్క కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇన్ఛార్జ్ అలాగే అది టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వరం గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 1 year సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు వరం గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఒక 1 year సెలబ్రేషన్ ఏ విధంగా జరుపుకుంటున్నారు, కూటమి పాలన ఏ విధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు? ముఖ్యంగా కూటమి కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, 3 పార్టీలు 3 నాయకులు కలయిక ప్రజలు ఆశీర్వదించారు, అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈవేళ ప్రజెంట్ కూటమి చేసిన వెల్ఫేరు, వైసీపీ 1 yearలో చేసిన వెల్ఫేర్ పోల్చుకుంటే ఈరోజు 70% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి 10% చేశారు. ఈవేళ ఏదైతే సూపర్ 6 ఉన్నాయో మొదటి విడతలో 93 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం జరిగింది. రెండో విడత కూడా మొదలవడం జరిగింది. తల్లికి వందనం ఈవేళ ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇద్దరు ఉంటే 30,000 ఇస్తున్నారు. దగ్గర వాళ్ళు 67 లక్షల చిల్లరి వాళ్ళు వస్తున్నారు. మొత్తం అమౌంట్ 8,300 కోట్ల చిల్లరి అమౌంట్ ప్రభుత్వం ఈవేళ వేస్తుంది. తల్లికి వందనం ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం అయింది. మరి అన్నదాత సుఖీభవ జూన్ 20వ తారీఖు నాటికి రిలీజ్ చేస్తామని చెప్పి క్యాలెండర్ ఇచ్చారు. అలాగే నిరుద్యోగ భృతి ఉద్యోగాలను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. డిఎస్సి ద్వారా 16,347, పోలీస్ రిక్రూట్మెంట్ 6,100, మరి 9,20,000 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాని ద్వారా 5 లక్షల మందికి మన అన్ఎంప్లాయ్మెంట్ తీరుతా ఉంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధికి కసరత్తు జరుగుతుంది, ఏ విధంగా చేయాలని ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే సూపర్ 6లో అన్నిటికీ ఇంచుమించు ఇచ్చినట్టే. ఆగస్టుకి 5 క్లియర్ అయిపోతున్నాయి, 1 పెండింగ్ ఉంది, దాన్ని కూడా త్వరలోనే ఇస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే 10% కూడా వెల్ఫేర్ ఇవ్వలేదు. ఇంకా అభివృద్ధి ప్రదంలోకి వస్తే అమరావతిని చాలా దారుణంగా రాజధానిని మరి ఇబ్బందికర పరిస్థితులు పెట్టి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చారు, 12,500 కోట్లు. అదేవిధంగా 40,000 కోట్లకి టెండర్లు పిలిచి ఈరోజు అమరావతిని ముందుకు పరిగెట్టిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పోలవరాన్ని తీసుకుంటే పోలవరాన్ని భ్రష్టు పెట్టించి లక్షలాది ఎకరాలకి పంటలు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయలతో పోలవరం పనులు పునఃప్రారంభించారు. 2027 కల్లా నీరు పరవలు తొక్కుద్ది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తాం. అలాగే ఇక్కడికి వచ్చేసరికి రహదారులు ఉన్నాయి. రహదారులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,300 కోట్ల రూపాయలతో మరి ఎక్కడికెక్కడ గుంతలు కానీ పోర్చులు కానీ చేశారు. ఈవేళ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. ఇరిగేషన్లో ప్రాజెక్టులను భ్రష్టు పట్టించాడు, రాజధానిని భ్రష్టు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మళ్ళీ తిరిగి పట్టాల మీద పెట్టి ఇవాళ ముందుకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఒకేపు సంక్షేమం చేస్తూ ఉన్నారు. అలాగే పెట్టుబడులు వచ్చేసరికి మరి నారా లోకేష్ గారు కూడా చాలా కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా గ్యాస్ సిలిండర్లు అయింది, మరి మన తల్లికి వందనం అయింది, ఇవాళ పడుతున్నాయి. అలాగే ఆర్టీసీకి డేట్ ఇచ్చారు. అలాగే మరి అన్నదాత సుఖీభావ కూడా జూన్ 20వ తారీఖు డేట్ ఇచ్చారు. ఒక ఆడబిడ్డనిదే దానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేసి లైన్లో పెడతారు. ఇన్ని రకాలుగా ఉన్న దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ 500-600 రూపాయలు కూడా 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ మీద చేశాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారు. అదే దగ్గర 2,700 కోట్లు అవుతుంది. అది కూడా 1వ తారీఖు నాడు పెన్షన్లు వస్తున్నాయి, 1వ తారీఖు నాడు జీతాలు వస్తున్నాయి. ఇది వరకు ఆ పద్ధతి ఎక్కడా లేదు. అంచేత 1వ తారీఖు నాడు హాలిడే వస్తే 30వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈవేళ ధాన్యం కొంటే 15 రోజుల్లో డబ్బులు వస్తున్నాయి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ధాన్యం కొంటే సంవత్సరం అయినా డబ్బులు రాని పరిస్థితులు మనం చూసాం.
అదే కదా కేంద్ర ప్రభుత్వ పథకాలకి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలో, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, దీనికి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటికి కూడా కట్టవలసిన మార్జిన్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టి వాటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఈ మత్స్యకారులకు ఏదైతే 20,000 ఇస్తా అన్నారో రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, నరేంద్ర మోడీ గారు అవనండి, అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం అభివృద్ధి పదంలో జరుగుతుంది. అదే ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు, కక్షపూరితంగా అని చెప్పేసి అంటున్నారు. సాక్షి విలేకరు ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసన్ అరెస్ట్ కూడా దేని విధంగా? సాక్షిలో ఒక విలేకరు కూర్చోవాలంటే వాడికి అర్హత ఉండాలి. అతను ఏం మాట్లాడాడు, ఎదటి వ్యక్తి డిబేట్లో తప్పు మాట్లాడుతుంటే అతను ఖండించాలి. ఆ విలేకరు నవ్వుకుంటా వ్యంగ్యంగా మాట్లాడతా మరి ఆ వేశ్యల రాజధాని అని అనడానికి ఎవరు కారకులు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ. చాలా తప్పు. మన సంస్కారం, ఆడబడుచులు గౌరవించే సంస్కారం, మహిళలను గౌరవించే సంస్కారం. ఈవేళ అమరావతి అభివృద్ధి చూస్తూ ఏడుస్తూ తప్పుడు ప్రలాపనం పేరారు కాబట్టి, ఒక ఆడబడుచును అఘోరంగా మాట్లాడారు కాబట్టి, మనకు కూడా ఉన్నారు భార్య పిల్లలు లేరా, చెల్లెలు లేరా, అక్కలు లేరా, భార్యలు లేరా, తల్లి లేదా? మన కుటుంబాన్ని అంటే ఎలాగుంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను కించపరిచారు కాబట్టి సాక్ష్య కార్యాలయాల మీద ప్రజలు దాడి చేశారు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చిన ప్రలాపించు. మన నాలిక సరిగ్గా ఉంటే నీ దగ్గర పోలీసు ఎందుకు వస్తాడు? మిగిలిన ఛానల్ దగ్గరికి ఎంత, TV9కి ఎందుకు వెళ్ళలేదు, NTVకి ఎందుకు వెళ్ళలేదు, 10 TVకి ఎందుకు వెళ్ళలేదు, ABNకి ఎందుకు వెళ్ళలేదు, TV5 దగ్గరికి వెళ్ళలేదు? సంస్కారంగా ఎవడైతే డిబేట్లో కూర్చుంటాడో విలేకరి సంస్కారంగా ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు కలిపి ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 1 yearలో ఏ కార్యక్రమాలు ఇద్దరు కలిపి చేయడం జరిగింది? కళ్యాణ్ గారు మేము ఇచ్చిన హామీల్లో ఒకటి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మీరు అడిగింది ఏలేరు ఆధునీకరణ. అది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి అది రద్దు చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ముందు పాతదానికి వెళ్ళారు. 2014-19లో 2,800 కోట్లతో ఈ నియోజకవర్గం నిధులు తెచ్చి అభివృద్ధి చేసాం. అందులో పురుషోత్తపట్నం ఒకటి, ఏలేరు phase 1 ఒకటి, ఏలేరు phase 2 ఒకటి. phase 2ని పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి రన్నింగ్లో ఉన్న పురుషోత్తపట్నాన్ని కూడా ఆపి కోట్లాది రూపాయలు పిఠాపురం నియోజకవర్గాన్ని నష్టం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నా సీటు సమయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన 2 ప్రాజెక్టులు. ఒకటి పురుషోత్తపట్నం ప్రారంభించాలి, 2 ఏలేరు ఆధునీకరణ phase 2 ప్రారంభించాలి. దాంట్లో భాగంగా పురుషోత్తపట్నం ఇచ్చారు. ఈ 2 కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. చెప్పిన దాని ప్రకారం మరి పురుషోత్తపట్నం నేను చంద్రబాబు నాయుడు గారు అడిగిన దాని ప్రకారం, ఇక్కడ అయినా నేను కళ్యాణ్ గారు మేము చెప్పిన దాని ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రారంభించాం. phase 2 ఆధునీకరణ ఏది ఉందో అది త్వరలోనే ప్రారంభం అవుతుంది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి వచ్చేసరికి మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారు 300 కోట్ల రూపాయలు అభివృద్ధి చేయవలసిన ఫండ్స్ అవనండి, చేసిన ఫండ్స్ అవనండి, అన్నీ కలిపి 300 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ అభివృద్ధి పదంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ముందుకెళ్తా ఉన్నాయి. దీంట్లో ఎక్కడా తారతమ్యం లేకుండా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నీ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎవరో కూడా సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికో కూడా తన్నుకు సావరు. ఈ కూటమి అన్నది ఎప్పుడు కూడా బలీయంగా ఉంటుంది, ఇంకా బలపడి ఉంటుంది, ఇంకో 2 కాలాల పాటు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. వందకొడికల ఆసుపత్రి పక్కన చేస్తున్నా అన్నారు, అక్కడ సముద్రం కోత కూడా నివారణ, దాని మీద ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? సముద్రపు కోత అన్నది ఫైల్ అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఆల్రెడీ దాని మీద కూటమి గవర్నమెంట్లో చేస్తూ ఉన్నారు. ఇదివరకు గవర్నమెంట్లో కూడా ప్రపోజల్స్ పెట్టాం, ముందుకు కడలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మేము అందరం కూడా ఉప్పాడ జంక్షన్లో మాట్లాడాం, అక్కడ మాట ఇచ్చాం మత్స్యకారుల గ్రామాలను ఆదుకుంటామని. అదేవిధంగా ఇది ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతా ఉంది, త్వరలోనే నిధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 1 year పాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు, కక్షపూరితంగా కేసులు పెట్టి వైసీపీ వాళ్ళు నిలిచిస్తున్నారు అంటున్నారు. అలాగే నిన్న సాక్షి కార్యాలయం వీటి మీద కూడా దాడులు కూడా చేస్తున్నారు అంటారు. ఇప్పుడు తింగరోళ్ళు వైసీపీ వాళ్ళు తింగరోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఉందో మైండ్, ఇవన్నీ ఎక్కడ చూస్తారు, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, నన్ను ఎలాగ అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఎలా తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంది తప్పితే వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ ఒక పక్కన పెన్షన్ ఇస్తున్నారు, సిగ్గు లజ్జ లేదు, గ్రామంలో తిరుగుతున్నారు. ఈ నాయకులు ఎక్కడ తిరుగుతున్నారు? కళ్ళు కనపట్లేదా? గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, కళ్ళు కనపట్లేదా? ఈవేళ తల్లికి వందనం పడుతుంది,
కళ్ళు కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి నాయకులకి? వాళ్ళకల్లా వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలకి కేసులు ఉన్నాయి, చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. దాంతో భయాందోళనలో వాళ్ళు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతా ఇక్కడ జరిగే అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు. కాబట్టి ఆ విధంగా ఉంది. వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. అది తల వంచుకోవడానికి, అది సరి చేసుకోవడానికి మేము చేయలేదంటే ప్రజలకు అర్థమవుతుంది కదా. దమ్ముంటే చర్చికి రమ్మనండి, నేను నిరూపిస్తా, కాకినాడ రమ్మనండి, లేకపోతే విజయవాడ సెంటర్ రమ్మనండి. అంతేగాని అభివృద్ధి ఒక పదంలో జరుగుతుంది. ఇక్కడ ఎన్ని కష్టాల్లో ఉన్నాం, ఎన్ని వేల కోట్లు నువ్వు బిల్లులు పెండింగ్ పెట్టావు, వ్యవస్థని ఎంత పాడు చేసావు, టిట్కో ఇల్లు ఉన్నాయి నా సర్వనాశనం చేసావు. ఈవేళ దానికి బోర్డు ఖర్చు అవుతుంది, 8,000-9,000 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలాగ అభివృద్ధి చేయాలి? నువ్వు చేసిన అప్పులు ఎంత? 10 లక్షల కోట్లు పైచీలకు అప్పులు చేసావు, ఇవన్నీ తీర్చాలి. తర్వాత నువ్వు చేసిన కాంట్రాక్టుల బిల్లులు ఇవ్వలేదు. మళ్ళీ మొన్న రైతులకి మేము కట్టాము డబ్బులు 1,200 కోట్లు 1,300 కోట్లు. ఇవన్నీ బోర్డులు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా పొద్దుటి నుంచి రాత్రి 9 గంటల నుంచి పొద్దుటి 9 నుంచి రాత్రి 11 వరకు ఆ వయసులో కష్టపడి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన చేతిలో రాష్ట్రం పెట్టారు కాబట్టి ఈవేళ సుభిక్షంగా ముందుకెళ్తాం. రైట్. చూస్తున్నా ఇది అభివృద్ధి అలాగే సంక్షేమం మొత్తం అంతా కలిపి అభివృద్ధి చేస్తుంటే ఓ పక్కన వైసీపీ వారవలాకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని, అలాగే ప్రధానంగా ఆ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి వారవలాకి ఇటువంటి తప్పుడు ప్రచారం వైసీపీ చేస్తుందని సంవత్సర కాలంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూసాం. కాబట్టి ఇప్పటికే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 4 పథకాల వరకు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసి వారవలాకి వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.